ఫంక్షన్ అన్ని డేస్ మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా. మా పిన్ని వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరే. సో అందరిని తీసుకుని మా ఇంటికి వచ్చేసాము. అందరికీ ఆకలేస్తుందంటే పపాయ అండ్ వాటర్ మిలన్ తినేసాము. ఇంకా మా మమ్మీ ఇక్కడ అందరి కోసం పరాటా ప్రిపేర్ చేస్తున్నారు. 10 మంది ఉంటే పాము చావదు అన్న సామెత మీలో ఎంతమందికి తెలుసు? మా ఇంట్లో 10 మంది ఉంటే ముచ్చటికి తిరుగులేదు అని నేను అంటాను. పిల్లలందరం ఫోన్ పెట్టుకుని ఫోన్ చూస్తూ ఉన్నాము, కానీ వీళ్ళు మాత్రం ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఏముంటాయో ఏమో ముచ్చట్లు పెట్టుకుంటూనే అందరూ కలిసి వంట కంప్లీట్ చేసేసారు. పరాటా విత్ పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. నాకైతే చాలా ఫేవరెట్. ముచ్చట్లు పెడితే పెట్టారు కానీ చాలా క్విక్గా ప్రిపేర్ చేశారు. అందరం ఇలా కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ కూర్చుని తిని చాలా డేస్ అయింది. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా గృహప్రవేశం వీడియో కూడా చూస్తూ మంచిగా డిన్నర్ ఎంజాయ్ చేసి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే డెఫినెట్లీ కూల్ డ్రింక్స్ ఉండాలి కదా. స్ప్రైట్ కావాలా థమ్స్అప్ కావాలా అంటే అందరూ స్ప్రైట్కే ఓటేశారు మ్యాక్సిమం. మన థమ్స్అప్ ఓట్ ఎవరికి కనిపించలేదు. ఇంకేముంది, మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపే మనం కూడా వెళ్ళాల్సి. మా పనిలో మేము ఉంటే మా లిట్టు వచ్చి అక్క పైన ఒక బిల్డింగ్ కాలిపోతుంది, తొందర రండి రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. చాలా టెన్షన్ పడుతూ అందరం వెళ్ళాము. ఇక్కడ మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు, ఆ బిల్డింగ్ ముందు మంటలు వస్తున్నాయి, అక్కడ ఏదో కాలుతుంది. చాలా భయం వేసింది. తర్వాత వాళ్ళు వాటర్ వేసేసి ఆర్పేశారు. ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.